శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఆగస్టు 1వ తారీఖు నుంచి ఆగస్టు 24వ తారీఖు మధ్యలో సింహరాశి యందు కలవబోతున్నటువంటి శుక్ర బుధుల కలయిక వివిధ రాశుల మీద ఏ విధమైనటువంటి ప్రభావం చూపుతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా బుధ శుక్ర గ్రహాలు రెండు కూడా రవితో కలిసి ప్రయాణం చేయడం జరుగుతూ ఉంటుంది. కొన్ని రోజులు రవికి వెనుక, కొన్ని రోజులు రవికి ముందు, ఈ విధంగా ఈ మూడు గ్రహాలు కూడా ఇంచుమించుగా 12 రాశుల్లో కూడా ఎప్పుడు కూడా 40 డిగ్రీలు అటు ఇటుగా ప్రయాణించడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మరి ఈ సంవత్సరంలో ఈ ఆగస్టు నెలలో రవి కర్కాటక రాశి యందు ఉండగా, మరి రెండు గ్రహాలు కూడా రవి కన్నా ముందుగా సింహరాశిలో ఈ శుక్ర బుధుల కలయిక, మరి ఈ రెండు గ్రహాలు కలయిక అన్నది అఖండ విద్యాయోగాన్ని, అలాగే ధన సామ్రాజ్య యోగాల్ని కూడా కొన్ని రాశుల వారికి కలవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక విధంగా మనకు ఉన్నటువంటి రాశి చక్రంలో 12 రాశుల్లో 6 రాశులు ఒక వర్గంగాను, 6 రాశులు ఒక వర్గంగాను విభజించారన్నమాట. సో ఈ విధంగా మనం పరిశీలిస్తే మేషరాశి, కర్కాటక రాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు, మీనం, ఈ 6 రాశులు కూడా గురువర్గ రాశులుగా నిర్ణయించడం జరిగింది. ఏవి? మేషం, వృశ్చికం, కర్కాటకం, సింహం, ధనుస్సు, మీనం. ఈ 6 రాశుల వారికి గురువు, రవి, కుజుడు, చంద్రుడు శుభగ్రహాలుగా ఉంటూ వాటి యొక్క దశల్లో ఈ 6 రాశుల వారికి ఈ గ్రహాలు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే వృషభం, తుల, మిథునం, కన్య, మకర, కుంభరాశులు, ఈ 6 రాశులు శనివర్గ రాశులుగా విభజించారు. ఈ రాశుల వారికి శుక్రుడు, బుధుడు, శని శుభగ్రహాలుగా నిర్ణయించడం జరిగింది. అంటే ఈ గ్రహాల యొక్క దశల్లో ఈ 6 రాశుల వారికి అనుకూలించడం జరుగుతూ ఉంటుంది. ఇక రాహు కేతువులు అన్నది మిక్స్డ్గా ఉండదు కాబట్టి రాహు శనివర్గ లగ్నాల వారికి, కేతువు గురువర్గ లగ్నాల వారికి ఉపయోగపడే గ్రహంగా నిర్ణయించడం జరిగింది. ఈ విధంగా ఈ రెండు గ్రహాలని అంటే కేవలం ఫలితాలు తెలుసుకోవడానికి, సామాన్య జనులకు అర్థం అవడానికి ఈ విధంగా విభజించారు తప్ప అన్ని రాశుల వారికి అన్ని గ్రహాలు ఉపయోగపడతాయి. అలాగే అన్ని గ్రహాల వారికి అన్ని రాశులు ఇబ్బందుల్ని, కష్టాలని, నష్టాలని కూడా తెచ్చిపెడతాయి. సో అయితే జ్యోతిష్ శాస్త్రంలో కొన్ని మెలకువలు ఫలితాల కొరకు ఈ విధంగా విభజించడం జరిగింది. చాలామంది దీన్నే ఫాలో అవ్వడం జరుగుతుంటుంది. సో ఈ విధంగా ఈ రెండు వర్గాల్లో ఒక వర్గానికి చెందిన గ్రహాలు అంటే మనకు ప్రస్తుతం ఈ బుధ శుక్రుల గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి బుధుడు, శుక్రుడు, శని ఏ భావంలో కలిసినా, ఎక్కడ కలిసినా కూడా ఖచ్చితంగా ఆ జన్మించినప్పుడు ఈ ఫలితం ఉంటే ఆ రాశుల వారికి, గోచారంలో ఈ విధంగా బుధ శుక్రులు కలిసిన, అలాగే శని శుక్రులు కలిసిన, శని బుధులు కలిసిన ఖచ్చితంగా మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. వాటి భావాలను బట్టి ఈ విధంగా నేర్చుకుంటూ ప్రస్తుతం మరి ఈ శుక్ర బుధుల కలయిక ఆగస్టు 1వ తారీఖు నుంచి ఆగస్టు 24వ తారీఖు మధ్యలో మనకి సింహరాశిలో కలుసుకుంటే, మరి ఆగస్టు 22వ తారీఖున బుధుడు వక్ర గమనంలో ఉంటూ కర్కాటక రాశి వారికి లోకి వెళ్ళడం వల్ల కేవలం 22 రోజులు మాత్రమే ఈ యోగం ఏర్పడుతుంది మరి ఈ రాశి చక్రంలో. దీనికి అదనంగా బెనిఫిట్ ఏంటంటే ఈ శుక్ర బుధులకి
మిత్రుడైనటువంటి శని భగవానుడు చూస్తున్నాడు. ఎక్కడి నుంచి? కుంభరాశిలోంచి సప్తమ దృష్టితో వీక్షించడం జరుగుతుంది. సో ఈ కారణం వల్ల మరి ఈ మూడు కూడా ఒకే వర్గానికి చెందిన గ్రహాలు అవటం వల్ల కంపల్సరిగా ఈ మూడు గ్రహాల కలయిక మనం ఇందాక అనుకున్నటువంటి ఈ శనివర్గ రాశుల వారికి, శనివర్గ లగ్నాల వారికి అనుకూలిస్తాయి. అంటే ఎవరెవరికి అనుకూలిస్తాయంటే మకర కుంభాలకి, మిథున కన్యరాశుల వారికి, వృషభ తులారాశుల వారికి అద్భుతంగా యోగిస్తాయి. అలాగే మిగతా రాశుల వారు కూడా ఆ భావ కారకత్వాలను బట్టి అనుకూలించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే మరి ఈ కలయికలో మళ్ళీ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఈ ఆగస్టు 5వ తారీఖున బుధుడు వక్రించి వక్రగమనంలోకి వెళ్ళడం జరుగుతుంటుంది. సో ఇది ఒక విధంగా మరి ఎవరి జన్మ జాతకంలో బుధుడు వక్రించి ఉన్నాడో వాళ్ళకి, అలాగే కొన్ని రాశుల వారికి కూడా ఇది ఒక విధంగా ఉపయోగిస్తుంది. కాబట్టి ఇది ఏ రాశి వారికి ఏ విధంగా ఉపయోగపడినా ఈ మూడు గ్రహాల ఒక కాంబినేషన్ అన్నది చాలా మంచి కలయిక. దీన్ని విశ్లేషిస్తూ ఏ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సింహరాశి వారికి రాశి అందే బుధ శుక్రుల కలయిక ఆగస్టు 1వ తారీఖు నుంచి సుమారుగా 22 రోజుల పాటు ఏర్పడడం జరిగింది. సో ఏదేమైనా ఈ సింహరాశి వారికి సహజ శుభులైనటువంటి శుక్ర బుధులు రాశిలో చేరడం అన్నది ఒక విధంగా జాతకుడికి ఒక మంచి ధనయోగం ఏర్పడింది. అంటే ధనాధిపతి బుధుడు, లాభాధిపతి కూడా ఈ రాశి యందు సంచరించినప్పుడు ఏమవుద్దంటే జాతకుడి సంపాదన పెరుగుతూ ఉంటుంది. అనూహ్యంగా అనుకున్న దానికన్నా ఎక్కువ ఆదాయం రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒకటి అనుకుంటే 2 రకాలుగా వస్తూ ఉంటుంది. మరి శుక్రుడు కూడా కలియడం వల్ల దశమాధిపతి శుక్రుడు. సో ఈ దశమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు మరి బుధుడితో కలిసి ఉండడం అన్నది వృత్తిరీత్యా కూడా ధన సంపాదన, ఆదాయం ఏర్పడే అవకాశం ఉండదు. ఈ విధంగా ఈ 2 గ్రహాలు కూడా జాతకుడిని మరి ఎక్కువ ధనం సంపాదించే విధంగాను, అలాగే వచ్చిన సంపాదనని కొద్దిగా లగ్జరీగా విలాసంగా ఖర్చు పెట్టే సూచనలు కూడా కనబడుతుంటాయి. ఎందుకంటే మరి శుక్రుడు రాశిలో ప్రవేశించాడు కదా, మరి ఏదైనా విలువైనటువంటి వస్త్రాలు కొనుక్కునే ప్రయత్నం చేయడం. స్త్రీలైతే ఎక్కువగా వాళ్ళకి ఇది సంతోషకరంగా ఉంటుంది. వాళ్ళు ఆడంబరమైనటువంటి ఖరీదైనటువంటి ఆభరణాలు, పట్టు వస్త్రాలు లాంటివి ధరించడం, ఎక్కువగా వివాహ వేడుకల్లోనూ పాల్గొనడం జరుగుతుంటుంది. వివాహ వేడుకలే కాకుండా గెట్ టుగెదర్ ఫంక్షన్లు, ఏమైనా చిన్న చిన్న పార్టీలు వాటిలో కూడా పాల్గొన్నప్పుడు వీళ్ళందరికన్నా ఆడంబరంగా కనిపించే విధంగా ఉంటారు. వాళ్ళకి సౌకర్యాలు ఆ విధంగా ఉంటాయి. ప్రస్తుతం వాళ్ళు ఇంకా ఆకర్షణీయంగా కనబడడం వల్ల 10 మంది దృష్టిని ఆకర్షిస్తూ ఉంటారు. సో అలాగే ఇది ఈ బుధ శుక్రులు కలిసి ఉన్నప్పుడు ముఖ్యంగా కళారంగంలో, మీడియా రంగంలో, నటన రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువ పబ్లిసిటీ కోరుకుంటూ ఉంటారు. ఆ విధంగానే ఎక్కడికి వెళ్ళినా ఒక మంచి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే వీళ్ళలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంటుంది. ఎక్కువగా సింహరాశిలో ఉన్నవాళ్ళు ఈ సినిమా రంగంలో డైరెక్టర్లుగా ఏదన్నా ఒక డిపార్ట్మెంట్ హెడ్గా ఉండడం ప్రయత్నం ఉంటారు సాధారణంగా. అంటే వీళ్ళు ఒకరి కింద పనిచేయడం ఇష్టం ఉండదు కాబట్టి స్వతంత్రంగానే 10 మందికి ఉపాధి కల్పించే అవకాశం చేస్తుంటారు. కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా ఒక మంచి గుర్తింపు ఈ సమయంలో రావడం జరుగుతుంది. అలాగే మరి హార్డ్ వర్కింగ్ నేచరు, ఏదన్నా ఒకటి సాధించే ప్రయత్నంలో వీళ్ళు మరి ఆ చేస్తున్నటువంటి పనిని 1-2 సార్లు చేస్తూ ఉంటారు. అంటే వీళ్ళకి సాధారణంగా వీళ్ళకి ఏ పని అయినా కూడా సొంతంగా చేసుకుంటేనే వాళ్ళకి సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. ఇతరులు ఎంత బాగా చేసినా కూడా మళ్ళీ దాన్ని వీళ్ళు ఫినిషింగ్ టచ్ ఇచ్చి మళ్ళీ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా ఎక్కువ కష్టపడి వాళ్ళ యొక్క ప్రాజెక్టు, అదంటే వాళ్ళ యొక్క ప్రొడక్ట్ అనుకున్న విధంగా బయటికి తెచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. మరి ఈ విధంగా శని కూడా రాశి మీద వీక్షించడం వల్ల కంపల్సరిగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి విద్యా అవకాశాలు, ఉన్నత విద్యా అవకాశాలు ఉన్నాయి. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు, అంటే వాళ్ళు
చదువుకున్నటువంటి చదువుకి తగు విధంగా ఏదైనా ఉద్యోగం సంపాదించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇది ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ, ప్రభుత్వ రంగంలో కానీ ఉపాధి అవకాశాల కొరకు ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. మరి ఎక్కువగా ఈ రాశిలో ఉన్నవాళ్ళు రాజకీయ రంగం, దాని అనుబంధ సంస్థల్లో, పార్టీల్లో ఎక్కువగా తిరుగుతుంటారు కాబట్టి అటువంటి వారికి ఈ సమయంలో ఏదైనా ఒక పదవి, అంటే పార్టీ పదవి అవ్వచ్చు, ప్రభుత్వానికి అనుబంధంగా ఉన్నటువంటి నామినేటెడ్ పోస్ట్ అవ్వచ్చు, అటువంటిది ఈ సమయంలో ఈ రాశి వారికి రావడం జరుగుతుంటుంది. అంటే ఈ కలయికతో పాటు కుజుడు కూడా దశమ స్థానంలో ఉండి సహకరిస్తున్నాడు. ఇవన్నీ కూడా ఈ సింహరాశి వారికి ఉద్యోగపరమైన అవకాశాలు, అది కూడా ఒక చెప్పుకునే విధంగా గౌరవప్రదంగా ఉన్నటువంటి స్థాయికి రావడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే ఏంటంటే వీళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ కూడా బాగా పెరుగుతూ ఉంటుంది. వాళ్ళ యొక్క విద్యని, వాళ్ళలో ఉన్నటువంటి విద్వత్తుని, టాలెంట్ని గతంలో కన్నా ఎక్కువగా ప్రొజెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఉంటే మరి ఇంచుమించుగా మనకి ఈ ఆగస్టు నెల 15వ తారీఖున కూడా రవి కూడా ఇదే రాశిలోకి ప్రవేశిస్తూ ఈ ఆల్రెడీ ఉన్నటువంటి బుధ శుక్రుల్ని సుమారుగా కలయడం జరుగుతుంది. ఈ కలయిక కేవలం ఒక వారం రోజులు మాత్రం ఉంటుందంటే ఇంకా ఈ చివరిలో ఇంకా ఈ 15వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు ఏర్పడినటువంటి బుధ శుక్ర రవి కలయిక, మళ్ళీ ఇందులో మనకి బుధుడు కూడా వక్రించి ఉండడం, ఇవన్నీ కూడా జాతకుడికి మరి ఏదన్నా ఆగిపోయినటువంటి పనులు పునఃప్రారంభించుకోవడం కానీ, అలాగే ఏదన్నా కాలేజీలో సీట్ రాకుండా ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళకి మళ్ళీ అదే కాలేజీలో సీట్ రావడం కానీ, ఏదైనా వివాహ సంబంధం ప్రయత్నం చేయడం వల్ల మళ్ళీ అదే సంబంధం రావడం కానీ, ఇలా గతంలో పోగొట్టుకున్నవి, వదులుకున్నవి తిరిగి సంపాదించుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదన్నా ఒక రాశిలో శుభగ్రహం వక్రించినప్పుడు ఖచ్చితంగా శుభ ఫలితాలు, అంటే గతంలో మనం ప్రయత్నం చేసి వదిలేసిన శుభ ప్రయత్నాలు, శుభ ఫలితాలు తిరిగి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఈ రాశి వారికి కంపల్సరిగా మరి రాబోయే ఆగస్టు 1 నుంచి 22 వరకు చాలా వరకు శుభకార్యాలు, శుభ ఫలితాలు, విలువైనటువంటి వస్త్రాలు, బహుమతులు, విశేషమైనటువంటి ధన సంపాదన కలిగే అవకాశం ఉంది. బుధ శుక్రులు కలిసి ఉండడం వల్ల ఒక విధంగా ఒక మంచి అదృష్ట యోగం లాంటిది ఏర్పడుతుంటుంది. ఏదన్నా కనకదార స్తోత్ర పారాయణ వల్ల శుక్రగ్రహ అధిదేవత అయినటువంటి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. అలాగే విష్ణు సహస్రనామ పారాయణ వల్ల బుధగ్రహ అధిదేవత అయినటువంటి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. మరి ఈ రెండు జాయింట్గా మనకి రావాలంటే విష్ణు సహస్రనామం, దాంతోపాటు లక్ష్మీ స్తోత్రం రెండు కలిపి పారాయణ చేయడం వల్ల చాలా వరకు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు రావడం జరుగుతుంది. అంటే జాతకంలో ఉన్నటువంటి ఎటువంటి దోషాలైనా కూడా ఈ విష్ణు సహస్రనామ పారాయణ వల్ల జరిగే అవకాశం ఉంది, ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. సో అలాగే మరి అంత ఎక్కువగా చేసుకోలేని వారు సూక్ష్మంగా మరి వెంకటేశ్వర స్వామి యొక్క గోవిందనామాలు చదవడం కానీ, సో లేదు అంతా మనకు కష్టంగా ఉందనుకుంటే మీరు ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం దర్శించి వీలైతే స్వామికి తులసిమాల సమర్పించడం కానీ, తులసి దళాలతో స్వామికి అర్చన చేయడం వల్ల కానీ ఈ గ్రహాల యొక్క అనుకూలత, అంటే బుధ శుక్రుల యొక్క అనుకూలత మరి వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో లభించే అవకాశం ఉంది. దానికి శని భగవాను కూడా చూస్తున్నాడు కాబట్టి ఎవరైతే మరి ఈ సమయంలో ఈ వివాహ సంబంధించింది, ఆర్థిక సంబంధించినటువంటి సమస్యలతో ఉన్నవాళ్ళు మరి ఆగస్టు 1 నుంచి 22వ తారీఖు మధ్యలో విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన వల్ల కంపల్సరిగా మరి స్వామి యొక్క అనుగ్రహంతో ఈ శుభగ్రహాలైనటువంటి శుక్ర బుధుల యొక్క అనుగ్రహం పొందుతారని ఆశిస్తూ స్వస్తి.